అంతకంటే డౌన్ గ్రేడ్ చేసుకోలేము. సో ఆ లైఫ్ స్టైల్ మినిమం ఎఫర్ట్ చేయడానికి ఏంటి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోకుండా ఉన్న దాంట్లో సేవ్ చేసుకునే ప్రయత్నం ముందు చేయాలి. అండ్ వచ్చిన డబ్బులు తీసుకొని ఏదో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తానన్న దానికంటే కూడా ముందుగా లిక్విడ్ బేస్ అసెట్స్ లైక్ ఎఫ్డీస్ కూడా ఎంతవరకు పెట్టాలి అని అంటే ఫస్ట్ మీ 1 year ఎక్స్పెన్సెస్ కి సరిపడా డబ్బుల్ని మాత్రం ఎఫ్డీలో పెట్టుకొని ఆ తర్వాత 1 year కి సరిపడేటువంటి ఫండ్స్ తీసుకొని ఒక హైబ్రిడ్ లాంటి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకొని తర్వాత పిల్లల భవిష్యత్తుకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని తీసుకుని వెళ్ళి ప్రాపర్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పిల్లల ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాయి. ఈ 2 years కార్పస్ అనేది మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎమర్జెన్సీ ఆ అన్సర్టనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే ముందు మీరు పెట్టుబడి పెట్టకపోయినా పర్లేదు, ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అది లేకుండా మీరు ఏం చేసినా కానీ అది వృధా. ఒక్క హెల్త్ చాలు. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ రోడ్డును పట్టడానికి కారణం ఒక హెల్త్ ఇష్యూ. ఒక్క హాస్పిటల్ బిల్ చాలు రోడ్డును పడిపోతుంది జీవితం అంతా. ఎంత సంపాదించేవాడైనా సరే రోడ్డును పడిపోతాడు, అప్పులు పాలైపోతాడు, వాడి జీవితకాలం అప్పులు తీసుకునే దాంట్లో ఇరుక్కుపోతాడు. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మిగులుతుందా, దెన్ ఎస్ ఆ మిగిలే దాన్ని వైజ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం దాచిపెట్టాలన్న దాంట్లో పిల్లల విషయంలో కాంప్రమైజ్ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లో కాంప్రమైజ్ కావాలి. ఓకే, ఈ అసెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అన్ అసెట్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు మెయిన్ అసెట్స్. సో నిదానంగా స్టెప్ బై స్టెప్ నిదానంగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అది పరుగులతో రాదు. వెల్త్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్ రేస్. అదొక 100 మీటర్ల రేస్ కాదు, ఇట్స్ మ్యారథాన్. కొన్ని కిలోమీటర్ల కొద్ది పరిగెట్టాలి. మన జీవితంలో కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి దాన్ని స్టడీగా బిల్డ్ చేయాలి, కానీ ఓవర్ నైట్ జరిగే ప్రాసెస్ కాదు. రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ తో అసలు కాదు. దాని ప్లానింగ్ కావాలి. నిదానంగా టైం పడుతుంది. ఫస్ట్ మనం ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలి అది చూడాలి. దట్ డజంట్ మీన్ ట్రేడింగ్ చేయండి, గ్యాంబ్లింగ్ చేయండి అని చెప్పట్లేదు. స్టేబుల్ గా మీ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి ఏం ఉపయోగపడుతుందో అది చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్.